రావాలని ఇశ్రాయేలును ఒక రాజ్యంగా ఎన్నుకొని ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి పిలిచాడు. ఇశ్రాయేలు, అబ్రహాము, నోవహు. ఇశ్రాయేలు బయటికి వచ్చే సమయంలో నువ్వే మా దేవుడివి అని అన్నారు. నేను మీ దేవుణ్ణి, నేను మీ తండ్రిని, నేను మీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ రాజును అని చెప్పి బయటకు తీసుకుని వచ్చాడు. 10 రకాలైనటువంటి తెగుళ్ల రూపంలో 10 రకాలైనటువంటి మానవుడు ఎన్నుకున్నటువంటి దేవుని స్థానాన్ని ఇచ్చేటటువంటి వనరులను ఓడించి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి, నేను నిజమైన తండ్రిని అని చెప్పి, నేను నిజమైన రాజును అని చెప్పి, నేను నీ నిజమైన ప్రియుణ్ణి అని చెప్పి, నేను నీ నిజమైన భర్తను అని చెప్పి ఇశ్రాయేలును బయటకు తీసుకుని వచ్చాడు. ఆ విడుదల దినం, ఆ విమోచన దినం క్రిస్మస్కు 2వ మెట్టు. బయటకు వచ్చినటువంటి ఈ సామ్రాజ్యం, బయటకు వచ్చినటువంటి ఈ దేవుని జనం, బయటకు వచ్చినటువంటి ఈ ఇశ్రాయేల్ ఆయనను మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఆదాము దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు. నోహు కాలపు ప్రజలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. అబ్రహాము కుమారు అయినటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు సొంత రాజు కావాలి అని అన్నారు. నువ్వు మాకు భర్తగా వద్దు, మేము పక్కింటోడితో పోతాం అని అన్నారు. నువ్వు మాకు ప్రియుడిగా వద్దు, మా ప్రియుడు మా ప్రియురాలు వేరు అని అన్నారు. నువ్వు మాకు కాపరిగా వద్దు, మమ్మల్ని మేము కాచుకోగలం అని అన్నారు. ఎవరైతే సమస్యకు బదులుగా సమాధానంగా ఎన్నుకోబడ్డారో ఆ సమాధానమే, ఆ సొల్యూషనే ఇప్పుడు సమస్య అయి కూర్చుంది. సొంత మతం కట్టారు. మతంలో దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టారు. నువ్వు రాజువు కాదు, నువ్వు భర్తవు కాదు, నువ్వు ప్రియుడివి కాదు, నువ్వు మా కాపరివి కాదు, నీకొక డబ్బా కడతాం, అందులో ఉండు అని అన్నారు. దావీదు అనే రాజును ఆయన ఎన్నుకున్నాడు. దావీదు అంతకుముందు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. వీరన్నారు న్యాయాధిపతులు కాదు, మాకు రాజే కావాలన్నారు. దావీదును ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా యెష్షయి వేరు మరియు యెష్షయి యొక్క చిగురుగా ఉండేటటువంటి, రాబోయేటటువంటి మనుషులను ఏలటానికి ఆయనే స్వయంగా రావాలి అని ఎన్నుకున్నటువంటి తన కుమారుని ద్వారా దేవుని మందిరం అనగా తిరిగి భూమి ఆకాశములు ఒకటయ్యేటటువంటి స్థలం, తిరిగి దేవుడు మరియు మానవులు కలిసేటటువంటి స్థలం, తిరిగి క్రమము ఏర్పరచబడినటువంటి స్థలం, తిరిగి దేవుని దగ్గరికి మానవుడు క్షేమంగా, దేవుని దగ్గరికి మానవుడు ధైర్యంగా, దేవుడి దగ్గరికి మానవుడు తిరిగి ఆదాముతో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి మందిర నిర్మాణం అన్నటువంటి ప్రణాళికను మొదలుపెట్టాడు. ఇశ్రాయేల్కు ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేల్ అనుకున్నారు అదొక భవనం అని అనుకున్నారు. ప్రభువుకు తెలుసు ఒకానొక రోజు తానే మందిరముగా, ఒకానొక రోజు తన ప్రేమకు చిహ్నంగా తానే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును నిజమైన మానవుడిగా, కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి సంబంధం, కోల్పోయినటువంటి భూమి ఆకాశముల మధ్య ఉండాల్సినటువంటి ఈ ఉడంబడికను తిరిగి ఆయన సమీకరించటానికి, తిరిగి పునరుద్ధరీకరించటానికి మానవుడై, నిజమైన మానవుడై దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ ది కంప్లీట్ స్టోరీ.